Okay. Okay. Coming to the another important topic in IS 105 is static and mobile pressure vessel rules. వీటినే ఎస్ఎంపివి రూల్స్ అని కూడా అంటారు. ఓకే, ఎస్ఎంపివి రూల్స్ అంటే స్టాటిక్ మొబైల్ ప్రెషర్ వెసల్ రూల్స్. గివ్ మీ ఎనీ ఎగ్జాంపుల్ ఆఫ్ మొబైల్ ప్రెషర్ వెసల్. Better than storage road tanker. Very good, very good. Like LPG, CNG, road tankers are nothing but these are nothing but మొబైల్ ప్రెషర్ వెసల్. ఏదైనా ప్రెషర్ వెసల్ ఒక వెహికల్స్ మీద మౌంట్ చేయడాన్ని మొబైల్ ప్రెషర్ వెసల్ అని అంటారు. స్టాటిక్ ప్రెషర్ వెసల్ అంటే ఒక దగ్గర ఫిక్స్డ్ గా ఉండేదాన్ని స్టాటిక్ ప్రెషర్ వెసల్ అని అంటారు. ఓకే, ఇందులో మనకి హై ప్రెషర్ గ్యాస్ అనేది స్టోరేజ్ చేస్తారు. అప్ టు 25 బార్ 30 బార్ వరకు గ్యాస్ ప్రెషర్ మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇది ఇన్లెట్ కనెక్షన్, ఇది ఎగ్జాక్ట్ కనెక్షన్. వీటి గురించి చెప్తాం వన్ బై వన్. ఇది టాపిక్ చెప్పే లోపు కొద్దిగా ఇంపార్టెంట్ డెఫినిషన్స్ ఒకసారి రిమైండర్ చేస్తాను. ఇంట్రడక్షన్. ఇంపార్టెంట్ డెఫినిషన్స్ రిలేటెడ్ టు స్టాటిక్ అండ్ మొబైల్ ప్రెషర్ వెసల్ రూల్స్. ఈ రూల్స్ రాసే ముందు ఈ పర్టికులర్ డెఫినేషన్స్ అన్నది మ్యాండేటరీగా రాయాలి యాజ్ పర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. కమింగ్ టు ది ఫస్ట్ యాక్ట్ మీన్స్ ఇండియన్ ఎక్స్ప్లోజివ్ యాక్ట్ 1884 లో ఉంది అనమాట. ఇది అప్రూవ్డ్ మీన్స్ డ్రాయింగ్, డిజైన్, స్పెసిఫికేషన్ ఆర్ కోడ్ అప్రూవ్డ్ బై చీఫ్ కంట్రోలర్. అంటే పర్టికులర్ ప్రెషర్ వెసల్స్ యొక్క డ్రాయింగ్స్ కానీ డిజైన్ రూపకల్పన, specifications as well as the code is mandatory by approved by chief controller, right? Coming to the next, bottling plant means premises where cylinders are filled with compressed gas. ఏదైనా compressed gas cylinder ని రీఫిల్ చేసే ఏరియాని బాటిలింగ్ ప్లాంట్ అని అంటారు. వీటిని జనరల్ గా గ్యాస్ ప్లాంట్స్ అని కూడా అంటారు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, చీఫ్ కంట్రోలర్ అంటే ముఖ్యమైన అదుపు చేసే వ్యక్తి మీన్స్ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్. ఇతనే ముఖ్య అధికారి, కంట్రోలర్ ఆఫ్ ద ఎక్స్ప్లోజివ్స్. అంటే ఇతను ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ అని అంటారు. కమింగ్ టు ది నెక్స్ట్, కాంపిటెంట్ పర్సన్ అంటే మీన్స్ ఏ పర్సన్ ఆర్ ఎన్ ఆర్గనైజేషన్ రికగ్నైజ్డ్ బై ది చీఫ్ కంట్రోలర్ for such gases and for such periods as may be specified as a competent for carrying out test, examination, inspection and certification for the installation and transport vehicle as stipulated in these rules. అంటే స్టిపులేటెడ్ అంటే నిర్దేశించబడింది. కాంపిటెంట్ పర్సన్ అంటే సమర్థవంతమైన వ్యక్తి. ఇతను ఒక వ్యక్తి అయినా అయి ఉండొచ్చు, ఒక సంస్థ, ఒక ఆర్గనైజేషన్ అయినా అయి ఉండొచ్చు. రికగ్నైజ్డ్ బై చీఫ్ కంట్రోలర్ అంటే చీఫ్ కంట్రోలర్, ముఖ్య కంట్రోలర్ గుర్తించేటట్టు ఉండాలి. ఫర్ సచ్ గ్యాసెస్ అండ్ ఫర్ సచ్ పీరియడ్స్ యాజ్ మే బి స్పెసిఫైడ్ యాజ్ అ కాంపిటెంట్ ఫర్ క్యారింగ్ అవుట్ టెస్ట్, ఎగ్జామినేషన్స్, ఇన్స్పెక్షన్ అండ్ సర్టిఫికేషన్ ఫర్ ఇన్స్టలేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్. అంటే ఇలాంటి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మీద పర్టికులర్ ప్రెషర్ వెసల్స్ ని ఇన్స్టాల్ చేయడానికి, వాటి యొక్క ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి, ఎగ్జామినేషన్ పరీక్షలు చేయడానికి, టెస్టులు చేయడానికి వీళ్ళు కాంపిటెంట్ అథారిటీ అనేది ఉపయోగపడుతుంది. అంటే వీళ్ళు సర్టిఫై చేస్తే గానీ ఆ పర్టికులర్ మన ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ యొక్క మూవ్మెంట్ ఇవ్వడం కుదరదు అనమాట. ఓకే, యాజ్ స్టిపులేటెడ్ ఆన్ దిస్ రూల్స్. అంటే కాంపిటెంట్ పర్సన్ అన్న వ్యక్తి వచ్చి కంపల్సరిగా టెస్ట్లు కండక్ట్ చేయాలి, ఎగ్జామినేషన్ చేయాలి, ఇన్స్పెక్షన్ తనిఖీ చేయాలి, యాజ్ వెల్ యాజ్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేసిన తర్వాత మాత్రమే, ఇన్స్టాల్ అయిన తర్వాత మాత్రమే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ లైక్ పర్టికులర్ ఎల్పిజి ట్యాంకర్స్, సిఎన్జి ట్యాంకర్స్ యొక్క ఆన్ మూవ్మెంట్ రోడ్డు మీద ఉంటుంది. ఓకే, స్టిపులేటెడ్ అంటే నిర్దేశించబడినది అని అర్థం.
కమింగ్ టు ది నెక్స్ట్ కంప్రెస్డ్ గ్యాస్. కంప్రెస్డ్ గ్యాస్ అంటే సంపీడన వాయువు అంటే ఏంటి? కంప్రెస్డ్ గ్యాస్ మీన్స్ ఎనీ పర్మనెంట్ ఫ్లామబుల్ గ్యాస్, liquefied gas or gas dissolved in a liquid or cryogenic liquid under pressure or gas mixture which in which in a closed pressure vessel exercises a pressure exceeding 1 bar atmosphere at a maximum working temperature and include hydrogen fluoride. అంటే కంప్రెస్డ్ గ్యాస్ అనేది ఇట్ మే బి ఫ్లామబుల్ గ్యాస్ అయినా అయి ఉండొచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ లిక్విఫైడ్ గ్యాస్ ఆర్ గ్యాస్ డిసాల్వ్డ్ ఇన్ లిక్విడ్ ప్లస్ సాలిడ్. అంటే ఎల్పిజి సిఎన్జిలో ఏం చేస్తారు, ఆ పర్టికులర్ గ్యాస్ డిజాల్వ్ చేసి లిక్విడ్ ప్లస్ సాలిడ్ రూపంలో పెడతారు, అదైనా అయి ఉండొచ్చు. ఆర్ క్రియోజెనిక్ లిక్విడ్. Cryogenic liquid means the liquefied gases that are kept in the liquid state at very low temperature. అంటే రాకెట్ ఇంధనాల్లో ఉపయోగించే వాటిని క్రియోజెనిక్ లిక్విడ్స్ అని అంటారు. అండర్ ప్రెషర్ ఆర్ గ్యాస్ మిక్చర్ విచ్ ఇన్ a closed pressure vessel exercises a pressure exceeding 1 bar atmospheric at a maximum working temperature and includes hydrogen fluoride. అంటే హైడ్రోజన్ ఫ్లోరైడ్ గ్యాస్ అయినా ఉండొచ్చు. ఇవన్నీ యాజ్ వెల్ యాజ్ ఫ్లామబుల్ గ్యాస్ కానీ లిక్విఫైడ్ గ్యాస్ కానీ క్రియోజెనిక్ లిక్విడ్ కానీ ప్రెషరైజ్ చేసి అట్మాస్ఫియర్ ప్రెషర్ కంటే ఎక్కువ ప్రెషర్ లో ఒక గ్యాస్ సిలిండర్ లో లేదా కంప్రెసర్ వెసల్స్ లో ప్రెషర్ వెసల్స్ లో నిల్వ ఉంచేదాన్ని కంప్రెస్డ్ గ్యాస్ అని అంటారు. ఇన్ కేస్ ఆఫ్ వెసల్ వితౌట్ ఇన్సులేషన్ ఆర్ రిఫ్రిజరేషన్ ద మాక్సిమం వర్కింగ్ టెంపరేచర్ షల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ 55 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే ఈ పర్టికులర్ ప్రెషర్ వెసల్ ని మనం ఇన్సులేషన్ చేయలేనప్పుడు ఆర్ కూలింగ్ ఎఫెక్ట్ లేనప్పుడు ఆ పర్టికులర్ ప్రెషర్ వెసల్లో ఈ మాక్సిమం టెంపరేచర్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్రెషర్ వెసల్స్ 55 డిగ్రీస్ సెల్సియస్ వరకు వాడాలి. అంతకు బిహైండ్ టెంపరేచర్ దాటితే ఈ కంప్రెసర్ గ్యాస్ సిలిండర్స్ ఉపయోగించకూడదు. ఎప్పుడు దాన్ని ఇన్సులేషన్ చేయనప్పుడు, లేకపోతే రిఫ్రిజరేషన్ చేయనప్పుడు, కూలింగ్ ఎఫెక్ట్ లేనప్పుడు. ఓకే, అందరికి అర్థమైంది అనుకుంటా. ఇంకోసారి చెప్పడానికి ట్రై చేస్తాను. రైట్, చూడండి. కంప్రెస్డ్ గ్యాస్ మీన్స్ ఎనీ ఫ్లామబుల్ గ్యాస్, లిక్విఫైడ్ గ్యాస్ ఆర్ గ్యాస్ డిసాల్వ్డ్ ఇన్ ఎ లిక్విడ్ ఆర్ క్రియోజెనిక్ లిక్విడ్ అండర్ ప్రెషర్ ఆర్ గ్యాస్ మిక్చర్ which in a closed pressure vessel exercises a pressure exceeding 1 bar atmosphere gas at maximum working temperature and include hydrogen fluoride. అంటే కంప్రెస్డ్ గ్యాస్ అంటే ఎనీ ఫ్లామబుల్ గ్యాస్ అయినా అయి ఉండొచ్చు, లిక్విఫైడ్ గ్యాస్ అయినా అయి ఉండొచ్చు. లిక్విఫైడ్ గ్యాస్ అంటే ఆ పర్టికులర్ గ్యాస్ ని డిజాల్వ్ చేసి ప్లస్ సాలిడ్ ప్లస్ లిక్విడ్ రూపంలో మారుస్తారు అనమాట. లైక్ ఎల్పిజి, పిఎన్జి గ్యాసెస్ ఆర్ లిక్విఫైడ్ గ్యాసెస్. ఆర్ క్రియోజెనిక్ లిక్విడ్. క్రియోజెనిక్ లిక్విడ్స్ ఆర్ వెరీ కోల్డ్ అనమాట. అంటే -డిగ్రీస్ టెంపరేచర్ లో కూడా వాటిని వాడతారు. వాటిని కూడా కంప్రెస్డ్ గ్యాస్ అని అంటారు. అంటే లిక్విడ్ మన స్టేట్ లో ఉంటాయి కాబట్టి వాటిని ప్రెషరైజ్ చేసి వాటి యొక్క ప్రెషర్ 1 బార్ అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కంటే ఎక్కువ ప్రెషర్ ఆ పర్టికులర్ సిలిండర్ లో కానీ వెసల్లో కానీ నిల్వ ఉంచడాన్ని కంప్రెస్డ్ గ్యాస్ అని అంటారు. ఇందులో హైడ్రోజన్ ఫ్లోరైడ్ గ్యాస్ కూడా ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ vessel without insulation or refrigeration, the maximum working temperature shall be considered as a 55 degrees Celsius. అంటే ఆ పర్టికులర్ ప్రెషర్ వెసల్ కి ఇన్సులేషన్ లేకపోయినా మనకి ఇన్సులేషన్ తోటి కప్పుతారు అనమాట. అదొక థిన్ ప్లేట్ లాంటిది. లేకపోతే రిఫ్రిజిరేషన్ చేయకపోయినా ఆ పర్టికులర్ ప్రెషర్ వెసల్స్ అన్నది 55 డిగ్రీ సెంటిగ్రేడ్ దాటిన తర్వాత వీటిని ఉపయోగించకూడదు. అది పాయింట్ కదా. ఓకే, నెక్స్ట్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్. కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ ఎవరు? కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ ఇంక్లూడ్ జాయింట్ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ ఉంటారు, హెడ్. తర్వాత డిప్యూటీ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్, అతని కింద ఇతను ఉంటాడు, డిప్యూటీ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్. తర్వాత డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్. తర్వాత అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్. వీళ్ళందరూ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఈ మన ఇండియన్ ఎక్స్ప్లోజివ్ యాక్ట్స్ సంబంధించిన ఏదైనా ప్రొడక్ట్స్ వీరు హ్యాండ్లింగ్ చేస్తుంటారు అనమాట. ఇంక్లూడ్ ప్రెషర్ వెసల్సే కాదు, మనకి ఏదైనా ఫ్లామబుల్ గ్యాస్ తోటి మనకి డీల్ అయ్యే ఎనీ ప్రొడక్ట్
వీళ్ళు మనకి డీల్ చేస్తుంటారు. ఓకే, వీళ్ళందరూ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. నెక్స్ట్ కరోజన్. కరోజన్ అంటే ఏంటి? తుప్పు పట్టడం. చూడండి, కరోజన్ మీన్స్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ వేస్టేజ్ అండ్ ఇంక్లూడ్ ఆక్సిడైజేషన్ అండ్ స్కేలింగ్, మెకానికల్ అబ్రేషన్ అండ్ కరోజన్. అంటే కరోజన్ లో ఇవి ఎక్కువ కాలం మనకి వాడకపోయినా, వాటి యొక్క లైఫ్ స్పాన్ ఎక్కువైనా ఇలాంటి కరోజన్ అవుతూ ఉంటాయి అనమాట. ఇందులో ఆక్సిడైజేషన్ అంటే ఆక్సీకరణం అయిపోతాయి, తద్వారా బ్రౌన్ కలర్ లోకి మారిపోతాయి. స్కేలింగ్ అంటే తుప్పు పట్టడం. లైక్ మెకానికల్ అబ్రాషన్ అంటే వేర్ అండ్ టేర్ అవ్వడం. అండ్ కరోజన్ తుప్పు పట్టడం, ఇవన్నీ కరోజన్ లోకి వస్తాయి అనమాట. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, క్రిటికల్ టెంపరేచర్. క్రిటికల్ టెంపరేచర్ అంటే ఏంటి? మీన్స్ ది టెంపరేచర్ above which gas cannot be liquefied by the application of pressure alone. అంటే పర్టికులర్ టెంపరేచర్ దగ్గర గ్యాస్ ని సాలిడ్ ప్లస్ లిక్విడ్ రూపంలో మార్చకూడదు. బై అప్లికేషన్ ఆఫ్ ప్రెషర్ అంటే ఒత్తిడిని ఉపయోగించి పర్టికులర్ క్రిటికల్ టెంపరేచర్ దగ్గర గ్యాస్ ని లిక్విఫైడ్ రూపంలో మార్చకూడదు. దీన్ని క్రిటికల్ టెంపరేచర్ అని అంటారు. ఓకే, రైట్. నెక్స్ట్ మనకి క్రియోజెనిక్ లిక్విడ్. క్రియోజెనిక్ లిక్విడ్ అంటే ఏంటి? మీన్స్ లిక్విడ్ ఫ్రమ్ ది గ్యాస్ హ్యావింగ్ ది నార్మల్ బాయిలింగ్ పాయింట్ -165 degrees Celsius. బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్? వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత? చేంజింగ్ ఫ్రమ్ లిక్విడ్ స్టేట్ టు గ్యాస్ స్టేట్ ఈజ్ నథింగ్ బట్ బాయిలింగ్ పాయింట్. వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ అలాగే 100 degrees Celsius ఉంటుంది. ఆల్రెడీ బాయిలర్ లో చెప్పాను. క్రియోజెనిక్ లిక్విడ్ అంటే ద లిక్విడ్ ఫ్రమ్ ది గ్యాస్ హ్యావింగ్ నార్మల్ బాయిలింగ్ పాయింట్. అంటే లిక్విడ్ నుంచి గ్యాస్ దగ్గర ఇది ఎప్పుడు మారుతుంది? -165 degrees Celsius దగ్గర ఇది లిక్విడ్ నుంచి గ్యాస్ రూపంలో మారుతుంది. కాబట్టి క్రియోజెనిక్ లిక్విడ్స్ ని రాకెట్ ఇంధనాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఓకే, అర్థమైంది అనుకుంటా. మనకి నెక్స్ట్ క్రియోజెనిక్ ప్రెషర్ వెసల్. క్రియోజెనిక్ ప్రెషర్ వెసల్ అంటే ఏంటి? మీన్స్ ఏ ప్రెషర్ వెసల్ intended for storage or transportation of cryogenic liquid and includes cold converters, vacuum insulated evaporators, vacuum insulated storage or transport tanks and thermosiphon tanks. ఇవన్నీ క్రియోజెనిక్ ప్రెషర్ వెసల్ కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. అందులో ప్రెషర్ వెసల్ ఇది మనకి ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ క్రియోజెనిక్ లిక్విడ్ ని రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది. వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? కోల్డ్ కన్వర్టర్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ వాక్యూమ్ ఇన్సులేటెడ్ ఎవాపరేటెడ్. వాక్యూమ్ అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కంటే తక్కువగా ఉండడాన్ని వాక్యూమ్ అని అంటారు. వాక్యూమ్ ఇన్సులేటెడ్ ఎవాపరేటర్స్ కూడా ఉంటాయి. వాక్యూమ్ ఇన్సులేటెడ్ స్టోరేజ్ ట్యాంక్ అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కంటే తక్కువ ఉండే వాటిని వాక్యూమ్ ఇన్సులేటెడ్ స్టోరేజ్ అని అంటారు. ట్రాన్స్పోర్ట్ ట్యాంక్స్ ఆర్ మనకి థర్మోసైఫన్ ట్యాంక్స్ అన్ని క్రియోజెనిక్ ప్రెషర్ వెసల్స్ లో వాడతారు. నెక్స్ట్ మనకి సిలిండర్ ఆర్ గ్యాస్ సిలిండర్. ఆల్రెడీ కంప్రెసర్ గ్యాస్ సిలిండర్ చదువుకున్నాం. అది కంప్రెసర్డ్ గ్యాస్ లో ఆ గ్యాస్ ప్రెషర్ తక్కువగా స్టోరేజ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ప్రెషర్ వెసల్ కి వచ్చేసరికి దాని యొక్క గ్యాస్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, ప్లస్ గ్యాస్ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. Cylinder or gas cylinder means any closed metal container intended for storage and transportation of compressed gas, having same meaning as assent to it in the clause 16 of Rule 2 Gas Cylinder Rules 1981. అంటే compressed gas cylinder అన్న cylinder అన్న it is intended for the transportation of compressed gas. ఇది క్లాస్ 16 రూల్ 2 లో ఉండే మన డెఫినేషన్ అనుసంధానించబడింది అని అంటున్నాడు. ఓకే, ఇవి రాయండి డెఫినేషన్స్. ఇవి సింపుల్ గానే ఉంటాయి. యాక్ట్ అంటే ఇది అప్రూవ్డ్ బాటిలింగ్ ప్లాంట్. బాటిలింగ్ ప్లాంట్ అంటే మన కంప్రెస్డ్ గ్యాస్ సిలిండర్స్ స్టోరేజ్ అయ్యే ఏరియా, రీఫిల్ చేసే ఏరియా. లేకపోతే ప్రెషర్ వెసల్ ఇది ఉంటుంది కదా, మొబైల్ ట్రక్ ఉంటుంది కదా, మొబైల్ ప్రెషర్ వెసల్ ని రీఫిల్ చేసే మనకి ఏరియాని కూడా బాటిలింగ్ ప్లాంట్ అని అంటారు. అదైన తర్వాత చీఫ్ కంట్రోలర్ అంటే చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ యొక్క పరిధిలో ఉంటది అనమాట.
కాంపిటెంట్ పర్సన్ అంటే సమర్థవంతమైన వ్యక్తి. కంప్రెస్డ్ గ్యాస్ అంటే సంపీడన వాయువు. సంపీడన వాయువు ఫ్లామబుల్ గ్యాస్ అయి ఉండొచ్చు, లిక్విఫైడ్ గ్యాస్ అయి ఉండొచ్చు, క్రియోజనిక్ లిక్విడ్ ఉండొచ్చు, లేకపోతే హైడ్రోజన్ ఫ్లోరైడ్ అయి ఉండొచ్చు. వాటి యొక్క ప్రెషర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కంటే ఎక్కువగా ఒక ప్రెషర్ వెసల్లో కానీ సిలిండర్లో కానీ స్టోరేజ్ అయ్యేదాన్ని కంప్రెస్డ్ గ్యాస్ అని అంటారు. ఆ పర్టికులర్ ప్రెషర్ వెసల్స్ 55 degrees దాటితే ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. అది మనకి ఇన్సులేషన్ చేస్తే ఓకే, రిఫ్రిజిరేషన్ చేసినా ఓకే. కాకపోతే ఇన్సులేషన్ రిఫ్రిజిరేషన్ చేయకపోతే ఆ పర్టికులర్ ప్రెషర్ వెసల్ కి ఆ ప్రెషర్ వెసల్ అనేది ఎట్టి పరిస్థితుల్లో 55 degrees Celsius దాటి ఉపయోగించకూడదు. అది డెఫినేషన్. నెక్స్ట్ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ లో జాయింట్ చీఫ్ కంట్రోలర్, డిప్యూటీ చీఫ్ కంట్రోలర్, డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్, అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ ఉంటారు. వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ సర్వెంట్స్. తర్వాత కరోజన్ అంటే తుప్పు పట్టడం, క్రిటికల్ టెంపరేచర్, తర్వాత క్రియోజనిక్ లిక్విడ్, క్రియోజనిక్ ప్రెషర్ వెసల్ అంటే ఏంటి? క్రియోజనిక్ ప్రెషర్ వెసల్స్ కి ఏంటి ఎగ్జాంపుల్స్? వాక్యూమ్ ఇన్సులేటెడ్ ఎవాపరేటర్స్, వాక్యూమ్ ఇన్సులేటెడ్ స్టోరేజ్ ఆర్ ట్రాన్స్పోర్ట్ ట్యాంక్స్ ఆర్ థర్మోసైఫన్ ట్యాంక్స్ ని క్రియోజనిక్ ప్రెషర్ వెసల్స్ అని అంటారు. లాస్ట్ ది సిలిండర్, గ్యాస్ సిలిండర్. ఇవి రాశారంటే 50% మార్క్స్ పడతాయి. ఇప్పుడు చూడండి, మనకి ఇది మొబైల్ ప్రెషర్ వెసల్ రూల్స్ చెప్తున్నాను. మనకి మొబైల్ ప్రెషర్ వెసల్స్ అంటే కనబడుతున్నాయి కదా, ఇవి ఉన్నాయి కదా. ఈ పర్టికులర్ ఎల్పిజి ట్యాంకర్ ఆర్ సిఎన్జి ట్యాంకర్ యొక్క రూల్స్ చెప్తున్నాను అనమాట. కమింగ్ టు ది పాయింట్, ది కరెక్ట్ ఫిల్లింగ్ ఆర్ డిశ్చార్జ్ ఆఫ్ పైప్ కనెక్షన్స్ ఆర్ మేడ్ ఎట్ బోత్ ఎండ్స్. అంటే అది బాటిలింగ్ ప్లాంట్ కి వెళ్ళి రీఫిల్లింగ్ చేసేటట్టు ఆ పర్టికులర్ మొబైల్ ప్రెషర్ వెసల్ వెహికల్ ప్లస్ ఏదైనా అన్లోడింగ్ మనకి ఏరియా దగ్గర కరెక్ట్ ఫిల్లింగ్ అండ్ డిశ్చార్జ్ పైప్ కనెక్షన్స్ ఉండాలి. ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా, ఇక్కడ ఇది ఫిల్లింగ్, ఇది డిశ్చార్జ్. ఈ బ్లైండ్ ఫ్లాంజ్ ఓపెన్ చేసి అక్కడ పైప్ పెట్టి రీఫిల్లింగ్ చేస్తారు. తర్వాత వీటిని వెహికల్స్ సీల్ చేసిన తర్వాత అన్లోడింగ్ ప్లాంట్ దగ్గర ఇది ఉపయోగిస్తారు. అలాగే కరెక్ట్ టైప్ ఆఫ్ ఫిల్లింగ్, అన్లోడింగ్ అన్నది ఉండాలి ఎట్ బోత్ ఎండ్స్. నెక్స్ట్ పాయింట్ చూడండి, మనకి రీజనబుల్ పర్సన్ షల్ బి ఇన్ అటెండెన్స్ అండ్ రిమైన్ సో అంటిల్ లోడింగ్ ఆర్ అన్లోడింగ్ ఈజ్ ఓవర్ అండ్ వెహికల్ హ్యాస్ బీన్ సీల్డ్. అంటే ఒక సమర్థవంతమైన వ్యక్తిని ఆ పర్టికులర్ మొబైల్ ప్రెషర్ వెసల్ లోడింగ్ అవుతున్నప్పుడు, అన్లోడ్ అవుతున్నప్పుడు అక్కడే ఉండి ఫుల్ లోడింగ్ అయిన తర్వాత అది ప్రెషర్ గేజ్ ద్వారా చెక్ చేసి ఆ వెహికల్ ని సీల్ చేయమంటున్నాడు. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఎక్సెప్ట్ when called upon a traffic signals or any other officer interested with the job of the enforcing the rules, the licensed vehicle shall not stop at any road or congested areas or in a place which is not situated within the premises licensed under the rules of loading and unloading. అంటే ఈ తాలూకా మొబైల్ ప్రెషర్ వెసల్ లైక్ ఎల్పిజి ట్యాంకర్ కానీ సిఎన్జి ట్యాంకర్ కానీ వన్స్ గ్యాస్ ప్లాంట్ దగ్గర గ్యాస్ లోడ్ అయిన తర్వాత ట్రాఫిక్ సిగ్నల్స్ ద్వారా దగ్గర ఆగాలి. లేకపోతే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆపినప్పుడు మాత్రమే ఆపాలి, మధ్యలో ఎక్కడ ఆపకూడదు. రోడ్డు పక్కన పార్క్ చేసి ఛాయ్ తాగడం అలాంటిది చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో రోడ్ సైడ్ స్టాప్ చేయకూడదు. కంజెస్టెడ్ ఏరియాస్, ఇరుగ్గా ఉండే ఏరియాలో స్టాప్ చేయకూడదు. యాజ్ ఏ ప్లేస్ విచ్ ఈజ్ నాట్ ప్రిమిసెస్ నాట్ లైసెన్స్డ్ అంటే మనకి లైసెన్స్ లేని ప్రాంతాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ పర్టికులర్ వెహికల్ అనేది ఆపకూడదు అని అంటున్నాడు. అది 3వ పాయింట్. ఓకే, తర్వాత నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పాయింట్, నో స్మోకింగ్ అండ్ నో ఫైర్ ఆర్ ఆర్టిఫిషియల్ లైట్ or any article capable of igniting flammable vapor shall not be allowed on the licensed vehicle used for the transportation of any flammable gas. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఎల్పిజి, సిఎన్జి గ్యాస్లు ఫ్లామబుల్ గ్యాస్లు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ ట్యాంకర్ లో కూర్చున్న వ్యక్తి స్మోకింగ్ చేయకూడదు.
ఆర్టిఫిషియల్ లైట్ అంటే స్టవ్ లాంటిది, టీ పెట్టుకోవడానికి స్టవ్ లాంటిది పెట్టుకోకూడదు. ఏదైనా ఫ్లామబుల్ వేపర్స్ జనరేట్ అయ్యే ఏ ఆర్టికల్ ని పెట్టకూడదు. అర్థమైంది కదా? స్పెషల్లీ ఎప్పుడు ఆ పర్టికులర్ లైసెన్స్డ్ వెహికల్ ఏదైనా మండే స్వభావం గల గ్యాస్ రవాణా చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ మొబైల్ ప్రెషర్ వెసల్లో ఎట్టి పరిస్థితుల్లో స్మోకింగ్ చేయకూడదు. నో ఆర్టిఫిషియల్ లైట్ ఆర్ ఎనీ ఆర్టికల్ క్యాపబుల్ ఆఫ్ ఇగ్నిటింగ్ ఫ్లామర్ వేపర్ షల్ నాట్ బి అలౌడ్ ఇన్ ది లైసెన్స్ వెహికల్స్. స్టవ్ లాంటివి ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేయకూడదు అని అంటున్నాడు. ఓకే, ఇది ఫోర్త్ పాయింట్. కమింగ్ టు ది ఫిఫ్త్ పాయింట్, ద లైసెన్స్డ్ వెహికల్ షల్ నాట్ బి యూజ్డ్ ఫర్ క్యారింగ్ పాసెంజర్స్. ఇది మొబైల్ ప్రెషర్ వెసల్ అత్యంత ప్రమాదకరమైనవి. ఇది ఆర్డినరీ ట్రక్స్ పట్టుకెళ్తున్నట్టు ప్యాసింజర్లను ఎట్టి పరిస్థితుల్లో పట్టుకెళ్ళకూడదు. హెల్పరు, డ్రైవరు, హెల్పరు మాత్రమే ఉండాలి. నెక్స్ట్, ద లైసెన్స్డ్ వెహికల్ షల్ నాట్ బి అలౌడ్ టు బి రిపేర్డ్ provided that replacement by any of the fitments of the pressure vessel may be done without involving any hot work. ఫర్ ఎగ్జాంపుల్, ఆ పర్టికులర్ మొబైల్ ప్రెషర్ వెసల్లో ఎల్పిజి గ్యాస్ ఫిల్ అయి ఉంది. ఏదైనా ఆ ఆ పర్టికులర్ మొబైల్ ప్రెషర్ వెసల్స్ యొక్క ఫిట్మెంట్స్ అంటే ఏదైనా ఉప పరికరాలు, వాల్స్ మార్చాలన్నా లేకపోతే రెగ్యులేటర్లు మార్చాలన్నా ఎట్టి పరిస్థితుల్లో గ్యాస్ ఉన్నప్పుడు అవి మార్పులు చేర్పులు చేయకూడదు. ఏ రకమైన హార్ట్ వర్క్ ఉపయోగించకూడదు. స్పెషల్లీ వెల్డింగ్ యాక్టివిటీస్, గ్యాస్ కటింగ్ ఆపరేషన్స్ లాంటివి చేసామనుకో, ఆ పర్టికులర్ ప్రెషర్ వెసల్లో గ్యాస్ ఉన్నప్పుడు దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ ఎక్స్ప్లోజన్. సో అర్థమైంది అనుకుంటా కదండి. ఇది మొబైల్ ప్రెషర్ వెసల్ రూల్. నెక్స్ట్ పాయింట్, no alteration in the licensed vehicle or its safety fittings shall be carried out without previous sanction in writing of the license authority. అంటే చూడండి, ఆ పర్టికులర్ మొబైల్ ప్రెషర్ వెసల్స్ సంబంధించిన సేఫ్టీ ఫిట్టింగ్స్ ప్లస్ మన సేఫ్టీ ఫిట్టింగ్స్ ఉంటాయి కదా, ప్రెషర్ గేజెస్ యొక్క మౌంటింగ్ ప్లస్ మన వాల్స్ యొక్క మౌంటింగ్స్, రెగ్యులేటర్స్ యొక్క మౌంటింగ్స్ ఎట్టి పరిస్థితుల్లో మార్పులు చేర్పులు చేయకూడదు. అవి ఎప్పుడు మార్పులు చేర్పులు చెయ్యాలి? మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి అథారిటీ అప్లై చేసుకొని ఇలాగ ప్రెషర్ వెసల్స్ లో కొన్ని సేఫ్టీ ఫిట్టింగ్స్ మేము మార్పులు చేర్పులు చేసుకుంటున్నామని వాళ్ళ దగ్గర అప్లికేషన్స్ పెట్టుకుంది. వాళ్ళ అప్లికేషన్ ఎన్ఓసి వచ్చిన తర్వాత మాత్రమే అందులో మార్పులు చేర్పులు చేయాలి. ఏంటంటే మార్చాం అన్నది ఎండోర్స్డ్, ఆమోదం తెలిపాలి ఆ పర్టికులర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్. దాన్ని ఆర్సీబీక్ లో ఒక మన సవరణ ద్వారా మనకి అయ్యేటట్టు. ఓకే, మళ్ళీ చెప్తున్నాను చూడండి. చూడండి, నో ఆల్టరేషన్ ఇన్ ది లైసెన్స్డ్ వెహికల్ ఫర్ ఇట్స్ సేఫ్టీ ఫిట్టింగ్స్ షల్ బి క్యారీడ్ అవుట్ వితౌట్ ప్రీవియస్ శాంక్షన్ ఇన్ రైటింగ్ ది లైసెన్స్ అథారిటీ. అంటే ఆ పర్టికులర్ మొబైల్ ప్రెషర్ వెసల్ యొక్క సేఫ్టీ ఫిట్టింగ్స్ ఏ రకమైన మార్పులు చేర్పులు చేయకూడదు. ఎప్పుడు మార్పులు చేర్పులు చెయ్యొచ్చు? ఏదైనా పలానా వాల్వ్ మారుస్తున్నాము, పలానా ప్రెషర్ గేజ్, పలానా రెగ్యులేటర్ మారుస్తున్నాము అని చెప్పి మోటార్ వెహికల్ కి అర్జీ పెట్టుకున్న తర్వాత వాళ్ళు గ్రాంట్ చేస్తారు, పలానా మన మన సేఫ్టీ ఫిట్టింగ్ అనేది మార్చుకోవచ్చు అని. అలా మార్చిన తర్వాత మాత్రమే మార్పులు చేర్పులు చేయాలి. అది కూడా ఒక ఆథరైజ్డ్ వర్క్ షాప్ దగ్గరికి వెళ్ళి చేయించాలి. అది ఒక అమెండ్మెంట్, అంటే మన రోడ్ క్లియరెన్స్ బుక్ లో ఒక సవరణ లాగా దాన్ని పెట్టేటట్టు. ఓకే, నెక్స్ట్, if any accident, fire, explosion occur in the licensed vehicle which is attached with loss of human life or serious injury to a person or property shall be immediately reported to the office in charge of the nearest police station having jurisdiction and by the express telegram to the chief controller of explosive. ఫర్ ఎగ్జాంపుల్, పర్టికులర్ మొబైల్ ప్రెషర్ వెసల్ వెహికల్ ఎల్పిజి కానీ సిఎన్జి ట్యాంకర్ కానీ ఏదైనా ప్రమాదం జరిగి
తద్వారా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా, ఎక్స్ప్లోజన్స్ జరిగినా, ఆ, దానివల్ల మనుషులు చనిపోయినా, సీరియస్ ఇంజరీస్ కలిగినా ప్రాపర్టీకి, దాన్ని ఇమీడియట్ గా ఆఫీసర్ ఇన్ఛార్జ్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్, వాళ్ళకి దగ్గరలో ఉండే నియరెస్ట్ పోలీస్ స్టేషన్ యొక్క ఆ పర్టికులర్ జ్యూరిడిక్షన్. జ్యూరిడిక్షన్ అంటే న్యాయస్థానానికి ఉన్న అధికార పరిధి. ఆ పర్టికులర్ మనకి ఏరియా పోలీస్ స్టేషన్ లో సర్కిల్ మన సర్కిల్ ఇన్స్పెక్టర్ కి ఇన్ఫార్మ్ చేయాలి. దాంతో పాటు చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ది ఎక్స్ప్లోజివ్ కి ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్ చెయ్యాలి అని అంటున్నాడు. ఓకే, దీంతో అయిపోయిందండి. ఇది ఎగ్జామ్ లో రాయగలరా? ఇది ఈజీగానే ఉంది కంపారిటివ్. ఈ పర్టికులర్ క్వశ్చన్ చాలా సార్లు అడిగాడు. అందరూ ఒక్కసారి ఎస్ఎంపివి రూల్స్ అంటే ఇదేదో అనుకుని మర్చిపోతున్నారు. ఎస్ఎంపివి రూల్స్ అంటే స్టాటిక్ మొబైల్ ప్రెషర్ వెసల్ రూల్స్ అని అర్థం అనమాట. క్లియర్ గా స్టాటిక్ మొబైల్ ప్రెషర్ వెసల్ రూల్స్ అనే మనకి 10 మార్క్స్ లో కనబడితే మీరు మీరు ఈ పాయింట్స్ అన్ని రాసేయండి. ఫస్ట్ డెఫినేషన్స్ రాయండి. ఇట్ విల్ మంచి ఎఫెక్ట్ కలుగుతుంది. ఇవే రూల్స్, ఇవి మనకి స్టాటిక్ ప్రెషర్ వెసల్ రూల్స్ కింద వచ్చేస్తాయి. అదైన తర్వాత మొబైల్ ప్రెషర్ వెసల్స్ కొన్ని రూల్స్ ఇచ్చాను, అవి కూడా ఎగ్జామ్ లో అప్లై చేసేయండి. యాజ్ ఇట్ ఈస్ గా అప్లై చేస్తే యూ విల్ గెట్ ది ఫుల్ మార్క్స్. ఇంకొకసారి చెప్తాను ఎస్ఎంపివి రూల్స్. ది కరెక్ట్ ఫిల్లింగ్ ఆర్ డిశ్చార్జ్ ఆఫ్ ది పైప్ కనెక్షన్స్ ఆర్ మేడ్ ఎట్ బోత్ ఎండ్స్. అంటే పర్టికులర్ సిఎన్జి ట్యాంకర్ కానీ ఎల్పిజి ట్యాంకర్ కానీ పర్టికులర్ గ్యాస్ ప్లాంట్కి వెళ్ళినప్పుడు కరెక్ట్ గా రీఫిల్లింగ్ చేసేటట్టు ఉండాలి. అదైన తర్వాత అవుట్ సైడ్కి వెళ్తుంది కదా, అక్కడ మనకి డిశ్చార్జ్ చేసేటట్టు ఉండాలి. అర్థమైందా? నెక్స్ట్, ఏ రీజనబుల్ పర్సన్ షల్ బి ఇన్ అటెండెన్స్ అండ్ రిమైన్ సో అంటిల్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఈజ్ ఓవర్ అండ్ వెహికల్ హ్యాస్ బీన్ సీల్డ్. అంటే ఒక కాంపిటేటివ్ వ్యక్తి పర్యవేక్షణలో మాత్రమే ఈ ఎల్పిజి ట్యాంకర్ కానీ సిఎన్జి ట్యాంకర్ కానీ లోడింగ్ అన్లోడింగ్ యాక్టివిటీస్ చేయాలి. వన్స్ లోడింగ్ యాక్టివిటీ కంప్లీట్ అయిన తర్వాత పర్టికులర్ గ్యాస్ ఫిల్లింగ్ అయిన తర్వాత అది సపోజ్ ఫ్లామబుల్ గ్యాస్ అయితే కంపల్సరీగా సీల్ చేసేటట్టు ఉండాలి. Coming to the next, except when called upon by a traffic signals or any other officer interested within the job of the enforcing the rules, the licensed vehicle shall not stop on any road, congested areas or a place which is not placed in a situated within the premises licensed under the rules for loading and unloading. వన్స్ గ్యాస్ ప్లాంట్ నుంచి లోడ్ అయి బయలుదేరిన వెహికల్, బాటిలింగ్ ప్లాంట్ నుంచి బయలుదేరిన వెహికల్ ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ఆగకూడదు. ఎక్సెప్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగొచ్చు, లేకపోతే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆపితే ఆగొచ్చు. అక్కడ తప్ప ఎక్కడ ఆగకూడదు. సో మన రోడ్ సైడ్ లో ఎక్కడ పార్కింగ్ చేయకూడదు. లోడ్ బండి యాజ్ వెల్ యాజ్ ద కంజెస్టెడ్ ఏరియాస్ లో కూడా పార్క్ చేయకూడదు. ఆ అనుమతులు లేని ప్రిమిసెస్ లో కూడా ఎక్కడ లోడింగ్ అన్లోడింగ్ యాక్టివిటీస్ చేయకూడదు. వన్స్ లోడ్ అయిన తర్వాత అన్లోడింగ్ పాయింట్ కి వెళ్ళిపోవాలి. కమింగ్ టు ది నెక్స్ట్, చూడండి, మనకి నో స్మోకింగ్ అండ్ నో ఫైర్ ఆర్ ఆర్టిఫిషియల్ లైట్ ఆర్ ఎనీ ఆర్టికల్ క్యాపబుల్ ఆఫ్ ఇగ్నిటింగ్ ఫ్లామబుల్ వేపర్ షల్ నాట్ బి అలౌడ్ ఆన్ ది లైసెన్స్డ్ వెహికల్ యూజ్డ్ ఫర్ ది ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఎనీ ఫ్లామబుల్ గ్యాస్. అంటే ఫ్లామబుల్ గ్యాస్ వెళ్తుంది అనుకోండి ఆ పర్టికులర్ మొబైల్ ప్రెషర్ వెసల్, ఆ పర్టికులర్ మొబైల్ ప్రెషర్ వెసల్స్ లో డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ కానీ హెల్పర్ కానీ ఎవరు స్మోక్ చేయకూడదు. ఆర్టిఫిషియల్ లైట్స్ ఆర్ ఎనీ ఆర్టికల్ క్యాపబుల్ ఆఫ్ ఇగ్నిటింగ్ ఫ్లామబుల్ వేపర్, అంటే మన టీలు పెట్టుకోవడానికి దానికి స్టవ్లు తీసుకెళ్తుంటారు కదా, అలాంటివి ఎట్టి పరిస్థితుల్లో పట్టుకెళ్ళకూడదు. ఓకే, దానివల్ల ఎక్స్ప్లోజన్స్ అయ్యే ఆస్కారం ఉంది. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ద లైసెన్స్డ్ వెహికల్ షల్ నాట్ బి యూజ్డ్ ఫర్ క్యారింగ్ ప్యాసింజర్స్. ప్యాసింజర్స్ ని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకెళ్ళకూడదు, ఆర్డినరీ ట్రక్స్ లాగా. కమింగ్ టు ది నెక్స్ట్, ది లైసెన్స్డ్ వెహికల్ షల్ నాట్ బి అలౌడ్ టు బి రిపేర్డ్ provided that replacement of any fitments of the pressure vessel may be done without involving any hard work. చూడండి, పర్టికులర్లీ మన ఎల్పిజి గ్యాస్ తోటి రవాణా అవుతున్నప్పుడు ఆ ట్యాంకర్
ఆ మొబైల్ ప్రెషర్ వెసల్, అందులో ఏదైనా ఫిట్మెంట్స్, ఆ ప్రెషర్ వెసల్స్ యొక్క ఉప పరికరాలు ఉంటాయి కదా, ఎన్ని వాల్స్, ఫ్లాంజెస్, ఆ తాలూకా నాజిల్స్, ఆ పర్టికులర్ ఫిట్మెంట్స్ ఆఫ్ ది ప్రెషర్ వెసల్స్ ఎట్టి పరిస్థితుల్లో రిపేర్ చేయకూడదు. హాట్ వర్క్ ఉపయోగించి, హాట్ వర్క్ అంటే గ్యాస్ కటింగ్, గ్యాస్ వెల్డింగ్, ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్ ఉపయోగించి ఎట్టి పరిస్థితుల్లో ఆ పర్టికులర్ ఫిట్మెంట్స్, ఆ ప్రెషర్ వెసల్ యొక్క ఫిట్మెంట్స్ ఉప పరికరాల్ని రిపేర్ చేయకూడదు, రీప్లేస్మెంట్ చేయకూడదు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, నో ఆల్టరేషన్ ఇన్ ది లైసెన్స్డ్ వెహికల్ ఆర్ ఇట్స్ సేఫ్టీ ఫిట్టింగ్స్ షల్ బి క్యారీడ్ అవుట్ వితౌట్ ప్రీవియస్ శాంక్షన్ ఇన్ రైటింగ్ ఆఫ్ ది లైసెన్స్ అథారిటీ. అంటే ఆ పర్టికులర్ మొబైల్ ప్రెషర్ వెసల్స్ యొక్క సేఫ్టీ ఫిట్టింగ్స్ ఎట్టి పరిస్థితుల్లో మార్పులు చేర్పులు చేయకూడదు. ఎప్పుడు మార్పులు చేర్పులు చేయాలి? అయ్యా మేము ఫలానా ఫిట్మెంట్ మారుస్తున్నాం అని చెప్పి ఆ పర్టికులర్ లైసెన్స్ అథారిటీకి అర్జీ పెట్టుకున్న తర్వాత, వాళ్ళు ఎన్ఓసి ఇచ్చిన తర్వాత, వాళ్ళు ఎన్ఓసి తీసుకుని వెళ్ళి సర్టెన్ మన వర్క్ షాప్ దగ్గర మాత్రమే ఆ పర్టికులర్ లైసెన్స్డ్ వెహికల్, ఆ పర్టికులర్ సేఫ్టీ ఫిట్టింగ్స్ మనకు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఏది యాడ్ చేసినా రిమూవ్ చేసినా అది కంపల్సరీగా ఎండోర్స్ చేయాలి. ఎండోర్స్ అంటే ఆమోదం చేయించాలి బై ది అబెండ్మెంట్ కింద. ఫలానా ఫిట్మెంట్ చేరబడింది, లేకపోతే ఫలానా ఫిట్మెంట్ తీసేశారు ఆ పర్టికులర్ మొబైల్ ప్రెషర్ వెసల్స్ నుంచి అన్నది ఎండోర్స్ చేసుకోవాలి. ఓకే, coming to the last point, if any accident, fire or explosion occurring in the licensed vehicle which is attendant with loss of the human life or serious injuries to the person or property, shall immediately reported to the officer in charge of the nearest police station having jurisdiction and by the express telegram to the చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్. అంటే ఏదైనా ప్రమాదం జరిగి ఎవరైనా మనుషులు చనిపోయినా, ఆస్తి ధ్వంసం అయినా, పర్టికులర్ మొబైల్ ప్రెషర్ వెసల్ వల్ల ఇమీడియట్ గా పర్టికులర్ జ్యూరిడిక్షన్ లో ఉండే పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయాలి. సర్క్యులర్ ఇన్స్పెక్టర్ కి ఇన్ఫార్మ్ చేసి ఇమీడియట్ గా చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ కి ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్ చెయ్యాలి. అంటే ఈ అప్పట్లో పాతలో మనకి టెలిగ్రామ్స్ ఉండేవి, మొబైల్ ఫోన్స్ లేవు కదా, ఇప్పుడు డైరెక్ట్ గా మొబైల్ ఫోన్స్ ద్వారా ఇన్ఫార్మ్ చేశాడు. ఓకే, అయిపోయిందండి టాపిక్. ఈ యాస్టీస్ గా రాయండి, ఆ, రాయడానికి ట్రై చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎనీ డౌట్స్? ఇంకేదైనా పాయింట్స్ మీకు మంచివి అనుకుంటే రాసుకోవచ్చు ఈ పర్టికులర్ ఎస్ఎంపిబి రూల్స్ లో. అంటే డ్రైవర్ కాంపిటెంట్ పర్సన్ అయి ఉండాలి, వాడికి మినిమం క్వాలిఫికేషన్ ఎస్ఎల్సి అయి ఉండాలి, ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చినప్పుడు హ్యాండిల్ చేసి ఉండేటట్టు ఉండాలి. అలాంటి ఇంకేదైనా మనకి అడిషనల్ పాయింట్స్ ఉంటే రాసుకోవచ్చు. మ్యాండేటరీగా హెల్పర్ ఉండాలి, హెల్పర్ ఆపరేటర్ తో పాటు హెల్పర్ ఉండాలి. ఆపరేటర్ అంటే డ్రైవర్, హెల్పర్ అంటే అతను సహకారం అందించేవాడు. అలాగా కొన్ని పాయింట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. ఓకే, రైట్, ఇంకా 1 minute ఉంది. ఇవాళ చెప్పిన 2 టాపిక్లు వెరీ ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ టాపిక్ స్టాటిక్ మొబైల్ ప్రెషర్ వెసల్స్ రూల్స్ అన్నది ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ లెజిస్లేషన్ లో ఉంది. స్టాటిక్ మొబైల్ ప్రెషర్ వెసల్ రూల్స్ అన్నది ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ లెజిస్లేషన్ లో ఉంది. అంతకు ముందు చెప్పినది కెమికల్ యాక్సిడెంట్ రూల్స్, అది ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్ లో ఉంది. ఓకే, రైట్ అండి. గుడ్ నైట్ టు ఎవ్రీవన్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్.